గత 4 ఏళ్లుగా ప్రపంచాన్ని వణికించిన రష్యా యుక్రెయిన్ మహాయుద్ధం ఇక ముగింపు దశకు చేరుకుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగప్రవేశం తర్వాత శాంతి చర్చలు వేగవంతమయ్యాయా? అంతర్జాతీయ వేదికపై పెను మార్పులు సంభవించబోతున్నాయా? బంగారం ధరలు దిగిరానున్నాయా? అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇవే జరగచ్చు. రష్యా యుక్రెయిన్ మధ్య 4 ఏళ్ల రక్తపాతానికి చరమగీతం పాడేందుకు అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యవేక్షణలో అబుదాబి వేదికగా జరుగుతున్న రహస్య చర్చలు ఆశాజనకమైన ఫలితాలు ఇస్తున్నాయి. చాలా మంచి పరిణామాలు జరుగుతున్నాయంటూ ట్రంప్ చేసిన ట్వీట్ ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఫిబ్రవరి 1న జరగబోయే రెండో రౌండ్ టేబుల్ చర్చలతో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంతలోనే శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మాస్కో రావాల్సిందిగా రష్యా ఆహ్వానించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే నిత్యం క్షిపణులతో విరుచుకుపడుతున్న మాస్కోకు తాను వెళ్లలేనని, చర్చలు జరగాలంటే పుతిన్ కీవ్కే రావాలని జెలెన్స్కీ భీష్మించు కూర్చున్నారు. ఈ వేదికల వివాదం పక్కన పెడితే రష్యా ఒక వారం పాటు మానవతా విరామం ప్రకటించేందుకు అంగీకరించడం ఇక్కడ శుభ పరిణామం. ఉక్రెయిన్లో -డిగ్రీల చలిలో మగ్గుతున్న ప్రజల కోసం విద్యుత్ గ్రిడ్లపై దాడులు ఆపాలని ట్రంప్ చేసిన విజ్ఞప్తికి పుతిన్ సానుకూలంగా స్పందించడం యుద్ధ విరమణకు తొలి అడుగుగా భావిస్తున్నారు. అన్ని సవ్యంగా జరిగి యుద్ధం ఆగి అనిశ్చితి తొలగితే మార్కెట్లో భారీ మార్పులే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం లేదా అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లందరూ తమ డబ్బును షేర్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టకుండా సురక్షితమైన బంగారంపై పెడతారు. అందుకే యుద్ధం మొదలైనప్పటి నుండి బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సఫలమై యుద్ధం ఆగిపోతే ఇన్వెస్టర్లు తమ బంగారాన్ని అమ్మి మళ్ళీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. దీనివల్ల మార్కెట్లోకి బంగారం విక్రయాలు పెరిగి ధరలు అమాంతం పడిపోయే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. యుద్ధం కారణంగా రష్యాపై ఉన్న ఆంక్షలు ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు నిలిచిపోవటం వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఇంధన ఉత్పత్తిదారుల్లో ఒకటి. యుద్ధం ఆగితే రష్యా నుంచి బంగారం, ఇతర లోహాల సరఫరా మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. మార్కెట్లో డిమాండ్కు తగ్గ సప్లై పెరగటం వల్ల ధరలు భారీగా దిగొస్తాయి. మీరు చూస్తున్న నేటి భారీ తగ్గింపుకు ఇదొక ప్రధాన సంకేతం కావచ్చు.